ప్రతి మనిషిలో రెండు రూపాలుంటాయి. ఒకటి మంచి అయితే మరొకటి చెడు. ఈ రెండు బయటపడే వయసే చూపిస్తే ఏమవుతుందిరా? కాబట్టి బతికిపోయారా సాలే నువ్వు. సినిమాకి వెళ్ళాను, ఇచ్చింది కానీ సినిమాని టెన్షన్ పెట్టేసింది. చిన్నప్పుడు బయటికి వెళ్తే మర్యాదస్తులు, ఇంటికి వెళ్తే అమ్మ నాన్న, స్కూల్కి వెళ్తే సార్ అని భయం పడి ఏమి ఎంజాయ్ చేయలేదురా. కానీ ఇప్పుడు నేనే కింగ్ రా. మొదలెట్టాము, మీ అయ్యేమన్నాడని ఒకడడిగాడు. ఏం టార్చర్ పెట్టాడు స్వామి. పిలిచారా వెంటనే ఇటు చూసిందిరా. అప్పుడేమో ఐ లవ్ యూ మ్యాగీ. ప్రిన్సిపల్ చెప్తా. వద్దు మ్యాగీ, ప్లీజ్ మ్యాగీ. ఏమే భయపెట్టేస్తున్నావా? ప్రిన్సిపల్ కాదే, కరెస్పాండింగ్ చెప్పు పోవే. అప్పుడేమో ప్రిన్సిపాల్కి కంప్లైంట్
చేశా, కానీ ఇప్పుడేమో ప్రిన్సిపాల్ లో బుడిదాక్ చూసా. పేరెంట్స్ తో స్కూల్కి రమ్మన్నారు, కానీ కాలేజ్ లో ప్రిన్సిపాల్ వద్దన్నాడు. ఏంటే నీదని వెళ్ళానురా, చంప చల్లు మనిపించిందిరా. అందరూ నా వైపు చూశారా, తన మొహంలో కోపం చూశాన్రా. నేనేం చేసిండ్రా దాన్ని? అదే నన్ను అందరి ముందు కొట్టి అవమానం చేసిందిరా. లేదురా, అమ్మాయిని వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. చెప్పండిరా ఏమన్నా. ప్రతి విద్యార్థి జీవితంలో ఇలాంటి సంఘటనలు సహజంగా వస్తుంటాయి. అప్పుడు ఆ జీవితానికి మనమే పెద్ద కింగ్ అనుకుంటాం. కానీ ప్రతి మనిషికి జీవితం అంటే ఇది అని తెలిసే రోజు ఒకటి వస్తుంది. దయచేసి ఆ మధురమైన రోజు కోసం వేచి ఉండండి. ఎంతసేపు టైం అయింది, ఆఫీస్కి వెళ్దాం రారా.